14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రస్థానంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వం ఒకటైతే పార్టీలో అలజడి రేగుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్లు కావడం కావచ్చు. తర్వాత ఇప్పుడు హడావిడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో మీటింగ్ పెట్టుకొని ఆ సెల్ఫ్ గోల్ ఏదైతే తమకు తాముగా పోల్ వేసుకున్నారో ఆ పోల్లో పూర్ పర్ఫార్మెన్స్ చేయడం, బీఆర్ఎస్ ప్రభుత్వానికే ప్రజలంతా మొగ్గు చూపే విధంగా పోలింగ్ చేయడంతో సో అది కూడా ఒక తలనొప్పిగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేది. రైట్ ప్రదీప్, గాంధీ భవన్ ఎట్లా షేక్ అవుతుంది? ఈ కాంగ్రెస్ రహస్యంగా 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ కావడం, తర్వాత అనర్హత వేటుకు సంబంధించి ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది, ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి అన్నటువంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా? కాంగ్రెస్ పార్టీలో ఈ ఏదైతే అలజడి ముందు నుంచే ఉంది, నివురుగప్ల నిప్పులా అయితే ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరు సంతృప్తిగా లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి నిధుల విషయంలో కావచ్చు, గతంలో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి పనుల బిల్లుల పేమెంట్ విషయంలో కావచ్చు, ఎమ్మెల్యేలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. అటు ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం తమ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నిధులను, అభివృద్ధి నిధులను శాంక్షన్ చేసుకుంటూ ఆ నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీ అయితే చేస్తా ఉన్నారు. రెండోది, ఆ నియోజకవర్గం నుండే పార్టీ క్యాడర్ విషయంలో కావచ్చు, లేదా ఇతర బిల్లుల చెల్లింపుల విషయంలో కావచ్చు, లేదా ఇతర అనేక కార్యక్రమాల్లో మంత్రులు తమ పని తాము చేసుకొని పోతా ఉన్నారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో సైతం మంత్రుల నియోజకవర్గాల్లోనే ప్రధానంగా మంజూరైనాయి. కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కొంత ఇబ్బంది తలెత్తా ఉంది. అభివృద్ధి నిధుల విషయంలో అటు మంత్రులు పట్టించుకోవడం లేదు, ఇటు ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు అన్నటువంటి అసంతృప్తి ఎప్పటి నుంచో ఉంది. సమయం కోసం వారంతా ఎదురు చూస్తా ఉన్నారు. అయితే ఆ మంత్రుల వద్దకు వెళ్లిన క్రమంలో కూడా మంత్రులు పెద్దగా ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇది మా సొంత ప్రభుత్వం, ఇందులో ఈ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పుకునే పరిస్థితిలో కూడా ఎమ్మెల్యేలు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎమ్మెల్యేలను ఆ స్థాయిలో మంత్రులు గుర్తించడం లేదు. వారి పనుల విషయంలో, నియోజకవర్గ అభివృద్ధి నిధులు కానీ లేదా ఏదైతే బిల్లుల పేమెంట్ విషయంలో కూడా వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఉదాహరణకు ఉప ముఖ్యమంత్రి భట్టిని ఎమ్మెల్యేలు కలవాలన్నా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందనేది ప్రధానంగా ఎమ్మెల్యేలు ఆరోపిస్తా ఉన్నారు. దాదాపు 2 నుంచి 3 గంటలు ఎక్కువ ఎమ్మెల్యే మంత్రిని కలవాలంటే సమయం పట్టడం ఏంటనేది ప్రధానంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల వాదన. మరోవైపు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో కూడా గతంలోనూ జడ్చర్ల ఎమ్మెల్యే ఆ జిల్లాలో మీడియాతో కూడా మాట్లాడి ఉన్నారు. ఇక రెవెన్యూ శాఖలో అవినీతి జరుగుతుందని ఆయన ఓపెన్ గానే ప్రకటన చేసి ఉన్నారు. మాకు సమాచారం అందుతుంది, కొన్ని భూములను ప్రొహిబిషన్ లిస్ట్ లో కావాలని పెట్టి వాటిని తీయాలంటే మాకేంటి అని చెప్పి అడుగుతా ఉన్నారు. 30 నుంచి 40% ఏదైతే కమిషన్ గాని వాటా గాని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మా దృష్టికి వచ్చిందని చెప్పి స్వయంగా ఎమ్మెల్యే ఓపెన్ గానే మాట్లాడి ఉన్నారు, మీడియాతో మాట్లాడినారు. అందుకు సంబంధించినటువంటి బయట కూడా ఇప్పుడు ఆ మీడియాలో, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనుల విషయంలో కావచ్చు, లేదా ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేల సన్నిహితులకు సంబంధించినటువంటి పనుల విషయంలో ఆయా శాఖల మంత్రుల దగ్గరికి వెళ్తే పెద్దగా పట్టించుకోవడం. ప్రజాపాలనలో ప్రజలు నాయకుల్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రిని ఎప్పుడంటే అప్పుడు కలవచ్చున్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న బట్టి చూస్తుంటే ప్రజలు కాదు కదా, గెలిచినటువంటి ఎమ్మెల్యేలే మంత్రుల్ని, ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎంత అంతర్మదనానికి గురవుతున్నారో అర్థమవుతూనే ఉంది. ఒక శాఖకు సంబంధించినటువంటి మంత్రి విషయానికి వస్తే ఎమ్మెల్యేల వరకు అపాయింట్మెంట్ లేకున్నా రావచ్చు, కానీ కార్పొరేషన్ చైర్మన్ల నుంచి ఇతర నాయకులు ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సిందే అని ప్రధానంగా అధికారులకు తన అయితే ఓఎస్డీలకు, పిఎస్లకు ఆదేశాలు జారీ చేశారట. అయితే అందులోనూ 15 నుంచి 20 మంది విజిటర్స్ మాత్రమే ఆయన రోజు కలుస్తా ఉన్నారు. ఇక మిగిలిన వారు చాలా మంది అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఒక మంత్రి, కీలక మంత్రి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. నిత్యం ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన విషయం కావచ్చు, లేదా ఇతర శాఖలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సైతం కూడా తీసుకెళ్లి ఉన్నారన్నటువంటి విషయాన్ని చెప్పిన క్రమంలో నేను మాట్లాడతాను అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు, కానీ మాట్లాడటం లేదు అన్నటువంటి వాదన కూడా ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదేమైనా గత కొంతకాలంగా వరుసగా మీటింగ్లు అయితే జరుగుతూ ఉన్నాయి. నిన్నటి మీటింగ్ అనేది చర్చ జరుగుతూ వస్తుంది. అయితే ఈ మీటింగ్ వెనకాల కొంత ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉంది. ఎందుకంటే ఆ మంత్రులు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అయితే ప్రభుత్వ పెద్దకు చెప్పి ఉదయం కలిసి
తర్వాతే మీటింగ్ జరిపి ఉన్నారన్నటువంటి వాదన కూడా పార్టీలో జరుగుతా ఉంది. ఇది అధిష్టానం అయితే Right. జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యేలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రుల ఏదైతే అధిష్టానం పేరు చెప్పి మంత్రులు దూకుడుగా వెళ్తా ఉన్నారు, వారిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాపాలన అన్నాం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. ముఖ్యంగా సొంత పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను నియోజకవర్గ ఇన్ఛార్జీలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పిన క్రమంలో Right. అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం ఏదైతే మీటింగ్ అయినటువంటి ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడారు. ఎటువంటి తొందరపడాల్సినటువంటి అవసరం లేదు, నేను ఆ పార్టీ అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్తానని, అటు మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదేమైనా అటు ముఖ్యమంత్రి సైతం ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయినటువంటి పరిస్థితి. కమాండ్ కంట్రోల్లో ఈ పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద చర్చించారు. ఇది మునుముందు ఎక్కువైతే అది ప్రమాదం వచ్చే ప్రభుత్వానికే ప్రమాదం ఉంటుందన్న నేపథ్యంలో Yes, సామరస్యపూర్వకంగా సమస్యనైతే పరిష్కరించుకోవాలని చెప్పినటువంటి పరిస్థితులు అయితే మనం సమాచారం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఆ ఎమ్మెల్యేల సమావేశం, ఎమ్మెల్యేలు మంత్రులపైన అయితే అసంతృప్తి స్వరం వినిపించడం నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీలో ఆందోళన అయితే కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం.